హాయ్ అండి, ఈరోజు వచ్చేసి ఒకే వీడియోలో రెండు రెసిపీస్ అయితే చూసేసేయండి. మరి హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పులిహోర జీరా రైస్తో అయితే మీ ముందుకు వచ్చాను. ముందుగా పులిహోరకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూసేసేయండి. ఇంగువ, జీలకర్ర, ఆవాల పొడి, పులిహోర పొడి, పసుపు, ఉప్పు, కారం, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నానబెట్టుకున్న శనగపప్పు, నానబెట్టుకున్న చింతపండు. ముందుగా అన్నం ఉడికించి బాగా ఆరబెట్టుకున్న తర్వాత పులిహోర అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ముందుగా వేయించి పక్కన పెట్టుకోవడం వల్ల పులిహోర కలిపినప్పుడు పులిహోరలో మెత్తబడుకోకుండా క్రిస్పీగా ఉంటాయి. అందుకే ముందుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసి బాగా వేయించుకోవాలి. పోపులో అయితే నేను ఆవాలు అయితే వేయడం లేదు, ఎందుకంటే ఆవు పెట్టిన పులిహోర చేస్తున్నాను కాబట్టి ఆవు పొడి వాడుతున్నాను. అందుకోసమే ఫైనల్గా వేస్తాను. బాగా పోపు అనేది వేగిన తర్వాత ఫైనల్గా చింతపండు అయితే వేస్తాను. చూడండి, చింతపండు బాగా వేగిన తర్వాత ఆయిల్ అనేది పైకి రావాలి. అప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మర్చిపోయాను, పులిహోరలకు బెల్లం పొడి వేస్తే సూపర్ ఉంటుంది. అందుకే బెల్లం పొడి, పులిహోర పొడి కలిపి వేస్తున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసిన కొద్దిసేపటికే ఆవు పెట్టిన పులిహోర వేసుకోవాలి. ఆవాలు కొద్దిగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకున్నాను, అది కూడా ఫైనల్గా వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు స్టవ్ కట్ చేసి కొద్దిగా వేడి తగ్గిన తర్వాత రైస్ అయితే వేసి కలుపుతున్నా. వేయించుకున్న పల్లీలు కూడా ఉన్నాయి కదా, పల్లీలు, కొత్తిమీర కూడా వేసి కలిపేశాను. నేను విక్కీ అయితే పులిహోర రెడీ చేసినాము. ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చేసి జీరా రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా వచ్చేసి జీరాను వచ్చేసి నానబెట్టుకోవాలి. ఒక స్పూన్ సాజీరా, ఒక స్పూన్ జీరా అయితే తీసుకున్నాను. జీరా రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీరానే కాబట్టి ముందుగా నానబెట్టుకుంటే ఫ్లేవర్ అనేది రైస్కి తగిలి సూపర్ ఉంటుంది. పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ గీ కాంబినేషన్లో చేస్తున్న జీరా రైస్ సూపర్ ఉంటుంది. ఎస్పెషల్లీ సమ్మర్లో ఏ మసాలాలు వాడకుండా సింపుల్గా చేసే రైస్ అంటేనే జీరా రైస్. ఎందుకంటే ఏ మసాలాలు వాడట్లేదు, అరుగుదల కూడా బాగుంటుంది కాబట్టి జీరా రైస్ చేసుకోవచ్చు. జీరా రైస్ కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ, దాల్చా, పెరుగు పచ్చడి కూడా సూపర్ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా తినొచ్చు. ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు కాబట్టి ప్రాసెస్ చూద్దాం రండి. ముందు 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వాడుతున్నాను. ముందుగా నానబెట్టుకున్న జీరాని అయితే వేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి బిర్యానీ ఆకు కూడా వేసేసాను. కొద్దిగా వేయించుకున్న తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకున్నాను. బాస్మతి రైస్తో చేస్తే జీరా రైస్ అయితే సూపర్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు మసూర రైస్తోనే చేస్తున్నాను. మసూర రైస్తో చేసినా కూడా సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలంటే బాస్మతి రైస్తో చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఫైనల్గా వచ్చేసి పోపు అయితే అంతా వేగిపోయింది కాబట్టి ఇప్పుడైతే నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోస్తే సరిపోతుంది. నేను తీసుకున్నది 2 గ్లాసులు రైస్ కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు పోస్తే సరిపోతుంది. రైస్ అనేది ముందుగా ఒక 1/2 అవర్ నానబెట్టుకొని జీరా రైస్ చేస్తే సూపర్ ఉంటుంది. పొడి పొడిగా వస్తుంది కూడా. ఆరిపోయిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది. అప్పటికప్పుడే రైస్ వేసి చేస్తే కనుక ఆరిపోయిన తర్వాత కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది. అది ఒక్కటి ఫాలో కండి. ఇప్పుడైతే ఫైనల్గా ఉప్పు అయితే వేస్తున్నాను చూడండి. ఆ తర్వాత వచ్చేసి నిమ్మ పండు అయితే పిండుతున్నా చూడండి. ఎందుకంటే నిమ్మ చెక్క పిండడం వల్ల కొద్దిగా రైస్ పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఫైనల్గా అయితే రైస్ అయితే వేడెక్కిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ వేసి సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. అప్పటికే జీరా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, జీరా రైస్ కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ. ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది.